హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను అండి, కన్నా కన్నయ్య బ్లాగ్ అను అండి. ఇవాళ అయితే నేను మన ఛానల్లో ఆధ్యాత్మిక వీడియోలతో కాకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న వంటల వీడియోలు కూడా పెట్టాలని ఈరోజైతే నేను స్వామివారికి నైవేద్యంగా సేమియా పులిహోర వండానండి. ఆ వీడియో అయితే నేను మీకోసం అప్లోడ్ చేస్తున్నాను, రండి చూసేద్దాం. అయితే మనం సేమియా పులిహోర వండుతున్నాము. దానికోసం ముందుగా అయితే పులిహోర పోపునైతే అయితే రెడీ చేసుకుంటున్నాం. కడాయి నుంచి అందులో నూనె వేసానండి, ఒక 2 చెంచాల నూనె. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు. పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్టేసి సేమియాలో అయితే యాడ్ చేసేసుకుంటే సేమియా పులిహోర అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు పులిహోర పోపు అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే నేను నిమ్మకాయ పోపు వేస్తున్నాను. సో కాబట్టి ఇందులో చింతపండు వేయట్లేదు. ఉప్పు కూడా నేను సేమియాలోనే వేసేస్తాను కాబట్టి ఇప్పుడు ఇందులో వేయలేదు. సో పోపు రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసి మనం సేమియాని రెడీ చేసేసుకుందాం. పోపు తీసి పక్కన పెట్టేసుకోవడం జరిగింది. ఇప్పుడు సో ఇదే కడాయిలో నీళ్లు వేసి సేమియాని ఉడికించేసుకుందాం. సో నేనైతే ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నాను సేమియా. సో 3 కప్పుల నీళ్ళు అయితే వేస్తున్నాను. 3 కప్పుల నీళ్ళకి కాస్త తక్కువగానే తీసుకున్నానండి. మిగిల్చేసాను ఒక పావు కప్పు వరకు. ఎందుకంటే ఇది మనకు పులిహోర పొడి పొడిగా రావాలి కాబట్టి ఎసరైతే తగ్గించేసాను అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ సేమియా వేయించి ఉంచేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. పసుపు ఆల్రెడీ అందులో వేసేసాను కాబట్టి సో ఎసరు ఉడికిన తర్వాత సేమియా అందులో వేసేసుకొని పొడి పొడిగా చేసేసుకున్నాం. సో మన ఎసరు అయితే ఉడుకుతూ ఉందండి. మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నటువంటి సేమియాలను అయితే వేసేద్దాం. సేమియా వేసి మూత పెట్టేద్దాం. సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారి పెట్టేసుకుందాం. మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పోపు కలిపేసుకుందాం. అలాగే నిమ్మరసం. సో మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఎంతో అద్భుతంగా తయారవుతుంది కదా సేమియా పులిహోర. ఇలా మనకు పొడి పొడిగా ఉంటే పులిహోర ఇంకా బాగుంటుందండి. నాకు కాస్త ఒక డ్రాప్ నీళ్ళు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఇలా పర్లేదు, డ్రై అయ్యే కొద్దిగా వచ్చేస్తుంది. చూసారా పులిహోర రెడీ, సేమియా పులిహోర రెడీ. సో కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని తినేయడమే అనమాట. సో ఇప్పుడైతే నేను దేవుడికి పెట్టడానికి చేశాను. అందువల్ల ఉప్పు కారం అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఏదైనా తక్కువైతే ఈ స్టేజ్ లోనే కలిపేటప్పుడే కలిపేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో టేస్టీ సేమియా పులిహోర రెడీ. గార్నిష్ చేసేసుకుందాం. నేను చేసిన ఈ పులిహోర రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. రండి ఇప్పుడు మనం స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించేసుకుందాం. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.